Thank you so much. Do like, share, and subscribe. థ్యాంక్ యూ మామ. You're welcome. థ్యాంక్ యూ. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ప్రొద్దుటూరు అబ్బాయి. ఇరాక్ వాళ్ళ మిలిటరీ ట్యాంక్. ఈ మిలిటరీ ట్యాంక్ తీసుకొని దన ఆ ఇంటిపైకి అయితే షూట్ అయితే చేసినారు చూడండి. ఇప్పుడైతే మనం అయితే ఈ ఇంటి లోపలికి అయితే వెళ్దాం రండి. ఆ నుంచి మిసైల్ కొడితే టపా 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 మిసైల్ కొడితే ఇంత బొక్కలు పడుతున్నాయంటే ఆ ఉద్దు ఇల్లు షేక్ అయితే దెబ్బకు షేక్ అయ్యి మనుషులు మొత్తం అల్లా పొలం ఆ సౌండ్ రీసౌండ్ కి ఇవన్నీ మిసైల్స్ యొక్క పార్ట్లు ఇవన్నీ విరిగిపోయినవి. అది చూడండి బుల్లెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అది చూడండి బుల్లెట్లు, చూడండి ఏమేమి బుల్లెట్లు ఉన్నాయో. చూడండి మిసైల్, అటుపక్కల మిసైల్స్ ఇటుపక్కల మిసైల్స్. ఈ కన్నులతో కొడితే ఇల్లు మొత్తం షేక్ అయిపోయింది దెబ్బకు. చూడండి కన్ను ఏంది ఇది మొత్తం షూట్ చేస్తా అంటే ఈమెయితే వచ్చి నన్ను అడుగుతుంది అనమాట. మొత్తం అంతా పర్మిషన్స్ లైక్ ఇలా మొత్తం అంతా దీని గురించి కూడా చెప్తాను నేను కొద్దిగా అంటుంది. ఓకే, టెల్ మీ. Hello, assalamu alaikum. Walaikum salam. So this is a museum. ఓకే, అది ఆల్ వెపన్స్ ఆర్ కోవిడ్ ఈజ్ యూజ్డ్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ కోవిడ్ వాళ్ళు ఇక్కడైతే ఒక చోట దాక్కున్నారంట. అది కూడా మొత్తం అంతా ఈమెయితే చెప్తుంది. ఈ మాటలు అయితే క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్? Yeah, thank you so much. Do like, share, and subscribe. థ్యాంక్ యూ మామ. You're welcome. థ్యాంక్ యూ. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ప్రొద్దుటూరు అబ్బాయి. ఈ కోవిడ్ ఇల్లు అనమాట. ఈ కోవిడ్ ఇళ్లను ఇరాక్ వాళ్ళు వచ్చేసి ఈ కోవిడ్ ఇళ్లను మొత్తం ధ్వంసం అయితే చేశారు. దౌర్జన్యంగా కోవిడ్లోకి వచ్చి కోవిడ్ వాళ్ళని అనమాట, కోవిడ్ వాళ్ళ ఆర్మీ గ్రూప్ని 19 మంది గ్రూప్ని అయితే అటాక్ చేశారు. సో మెయిన్గా దీని గురించి తెలుసుకుందామండి. ఇరాక్ వాళ్ళు దౌర్జన్యంగా అనమాట ఆక్రమణంగా ఈ కోవిడ్కి వచ్చి కోవిడ్ని ఆక్రమించుకునే సమయంలో కోవిడ్ వాళ్ళు అనమాట, కోవిడ్ అల్ మిసైలి అనే ఒక గ్రూపు ఇరాక్ యుద్ధానికి ఇంకా విముక్తి పలుకుదాం అనే సమయంలో అందరూ ఈ ఇంటికి వచ్చి ఈ ఇంట్లో కూర్చొని చర్చించుతూ ఉన్నారు. ఆ సమయంలో ఇరాక్ వాళ్ళు ఒక్కసారిగా ఉన్నట్టుండి ఇక్కడికి వచ్చి దాడి చేసినారు ఈ ఇంటి పైన. సో ఈ ఇంటిలో ఉన్న 19 మందిలో 12 మంది అయితే చనిపోయినారు స్పాట్గా, 7 మంది. అందువలన కోవిడ్ వాళ్ళు ఫిబ్రవరి 24వ తేదీ ఒక వీళ్ళ నేషనల్ డే అయితే జరుపుకుంటారు. ఇక్కడ ఇరాక్ వాళ్ళ మిలిటరీ ట్యాంక్. ఈ మిలిటరీ ట్యాంక్ తీసుకొని ఆ ఇంటిపైకి అయితే షూట్ అయితే చేసినారు చూడండి. ఆ ఇల్లు మొత్తం ఈ ఇంటిని అయితే 360 డిగ్రీ చుట్టుముట్టి అందరిని అయితే లేపేసినారు కోవిడ్ వాళ్ళని. సో కానీ లాస్ట్కి కోవిడ్ వాళ్ళే గెలిచినారు అనమాట. అయితే దీని లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి వాచ్మెన్ అయితే ఉంటాడు అనమాట. మనం అయితే వాచ్మెన్ పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఇతనైతే నా బతాకం చెక్ చేసిండు లైక్ అట్లా ప్రూఫ్ కోసం. ఇప్పుడు దీని లోపలికి అయితే వెళ్దాం. దీని లోపల వచ్చేసి మొత్తం వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని దీని లోపల అయితే ఫిల్ అయితే చేసినారంట. ఇక్కడ లోపలికి వెళ్తే కనుక 2 బండ్లు కూడా ఇరాక్ వాళ్ళయ్యే. వీళ్ళు వచ్చేసి మెమరీగా అయితే పెట్టుకున్నారనమాట. ఇక్కడ చూడండి, చివర్ లైట్ బిలాంగ్స్ ఇరాక్ ఇంటెలిజెన్స్. ఈ బండి ఒకటి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కోవిడ్ వాళ్ళు కూడా దాడి చేశారనమాట. కోవిడ్ వాళ్ళు దాడి చేసినప్పుడు ఈ బుల్లెట్లు అవి ఇవన్నీ బొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే పోయేటట్టుంది. యుద్ధం దగ్గర నుంచి చూసిన ఫీల్ అయితే వస్తుంది. అంటే రియల్గా ఎట్లుంటుందో అట్లుంది. ఈ వ్యాన్ కూడా అనమాట. ఈ వ్యాన్ కూడా వాళ్ళే కోవిడ్ వాళ్ళు కూడా చూడండి, కోవిడ్ వాళ్ళు యుద్ధం చేశారు. ఈ 2 వ్యాన్లు కూడా ఇరాక్ వాళ్ళయ్యే. ఇరాక్ వాళ్ళు వచ్చేసి మొత్తం ఈ ఇంటి మీద దాడి చేయడానికి వచ్చారనమాట. వచ్చి మెయిన్గా ఫస్ట్ అయితే డోర్ కొట్టారంట. ఇక్కడ వచ్చేసి డోర్ కొట్టింటే అంటే ఈ ఇంట్లో ఉన్నారని తెలిసిపోయింది ఇరాక్ వాళ్ళకి. కోవిడ్ వాళ్ళంతా ఇరాక్ మీద దాడి చేయడానికి మొత్తం ఈ ఇంట్లో కూర్చొని చర్చిస్తారని చెప్పిన తర్వాత కోవిడ్ వాళ్ళందరూ ఇంట్లో నుంచి ఫస్ట్ డోర్ కొట్టింటే డోర్ తీయలేదంట ఇల్లు కూడా. సో ఇంక ఇరాక్ వాళ్ళ అక్కడి నుంచి దన్న ఇటు సైడ్ నుంచి వెనకాల నుంచి ఇటు సైడ్ నుంచి 360 డిగ్రీ మొత్తం ఓన్ చేసినారు. ఇవి 2 బండ్లు కూడా ఇరాక్ వాళ్ళవి. ఇటు పక్కల అయితే కోవిడ్ వాళ్ళ బండ్లు అయితే ఉంటాయి, ఇటు పక్కల అయితే కోవిడ్ వాళ్ళ బండ్లు ఉంటాయి. ఇవి కూడా ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడైతే పెట్టినారు చూసుకునేకి ఎవరికైనా వచ్చిన వాళ్ళకి. ఎందుకు చూడండి, అక్కడ నుంచి దాడులు చేస్తే బుల్లెట్లు దిగిపోయినాయి. ఇక్కడ సప్ప అని దిగిపోయినాయి. ఇవి కూడా కోవిడ్ వాళ్ళకు గుర్తుగా అయితే అక్కడ పెట్టుకున్నారు. ఇది చూడండి, ఇది వచ్చేసి చివర్ లైట్ ఎంత బాగుందో చూడండి బండి. ఇవన్నీ ఇక్కడ గవర్నమెంట్ అయితే తీపి గుర్తుగా అయితే పెట్టింది. ఇప్పుడైతే మనమైతే ఈ ఇంటి లోపలికి అయితే వెళ్దాం రండి. ఈ లోపల ఎంట్రన్స్ గేట్ అయితే మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసిన ది హౌస్ ఆఫ్ మిస్టరీ బార్డర్ ఆల్ ఇదేనని ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే పెద్ద వాకిలు అయితే ఉంది. ఇది ఇక్కడ చూడండి, కొడితే మిసైల్స్ పిల్లర్లు కూడా వంగిపోయినాయి, కడ్డీలు పెట్టమన్నాయి. ఓయబ్బో ఏమన్నా ఉన్నాయా మిసైల్స్ ఇవి ఒక్కలు. ఇది చూడండి, కొడితే ఆ నుంచి బండి ఎదురుగా బొక్కలు పడిపోయినాయి మొత్తం బుల్లెట్లు. దీనేటికి మొత్తం ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ చెక్క చెదరైపోయింటారు. వీళ్ళకి తగ్గట్టు ఫొటోస్ ఇవన్నీ అనమాట. ఆ నుంచి మిసైల్ కొడితే టపా 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 కింద పైన A to Z మొత్తం సుట్టి అయితే కొట్టినారు. ఇప్పుడు మనమైతే గ్రౌండ్ ఫ్లోర్లో అవుతున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ చూడండి బాత్రూమ్. ఆఖరికి బాత్రూంలో కూడా దిగిపోయినాయి ఎక్కడికంటే అడిగి బుల్లెట్లు. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ లాంటిది. బెడ్రూమ్లో ఇంకా ఫ్యాన్ కూడా ఉంది. ఇక్కడ కూడా చూడండి మొత్తం బుల్లెట్లు అన్నీ ఎట్లా పడిపోయినాయో.
అన్ని బుల్లెట్లే AK-47 A-47 E-47 గన్నులు మొత్తం దించితే మిసైల్స్ అన్ని చూడండి మొత్తం ఒక రాంధ్రమే పడిపోయింది, మొత్తం పగిలిపోయింది దెబ్బకి. మీరు గమనిస్తాను ఇక్కడ ఈ ఫోల్స్ పెట్టినారు కదా, ఇవి వచ్చేసి కడ్డీలు తెచ్చి చేసి పెట్టినారు మొత్తము. ఇవి వచ్చేసి ఈ ఇల్లు పడిపోకోకుండా భావితరాల వాళ్ళకి ఇంకా చూసుకునేకి మంచిగా ఇది ఒక మెమొరీగా ఉండడానికి ఇది ఇలాగైతే పెట్టినారు. మొత్తం అక్కడంతా పడిపోతుంది అనేసి మొత్తం ఇలా అయితే కట్టినారు అనమాట. ఈ కింద ఫ్లోర్లో ఉన్నాం కదా, ఇది వచ్చేసి పైకి సెకండ్ ఫ్లోర్లో కనుక పోనీకి రూటు. మొత్తం చూడండి బొక్కలు, చూడండి దెబ్బకి ఎట్ట బయటపోయిందో, మొత్తం దింపేసినారు. ఇక్కడ ఉన్న రూమ్ అనమాట. ఇక్కడ నుంచి కూడా మొత్తం ఎటు సైడ్ నుంచి చుట్టూ మొత్తం 360 డిగ్రీ నుంచి దాడి చేసినారు ఈ ఇంటిని. అందువల్ల ఈ ఇంటి చూడండి ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. చూడండి ఏమన్నా డ్యామేజ్ అయినా ఇల్లు మొత్తం ఎట్టు చూసినా చూడండి ఈ రంధ్రాలు వచ్చేసి ఇటు సైడ్ నుంచి దాడి చేసినట్టు. ఇటు సైడ్ నుంచి దాడి చేస్తే ఇటు పక్కల ఉన్నాయి అనమాట. మొత్తం ఈ ఇంటిని అయితే 360 డిగ్రీ ఇరాక్ వాళ్ళు అయితే చుట్టుముట్టినారు. ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇరాక్ మీదకి పోతున్నారు అనేసి మొత్తం ప్లానింగ్ చేసుకుంటున్నారు అనేసి. ఇవి 2 బాత్రూమ్ లెక్క లైక్ అలా. ఇది చూడండి ఈ రూమ్ కూడా మొత్తం అంత ధ్వంసం అయిపోయింది అనమాట. అటు సైడ్ నుంచి కొడితే ఇటు పక్కల వచ్చి ఉన్నాయి మిసైల్స్, బొక్కలు దిగిపోయినాయి. ఇప్పుడు దీని లోపల కూడా వెళ్ళొచ్చు. దీని లోపల వెళ్ళిన తర్వాత ఇలా డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ ఒకటి పేజీకి అయితే చూపిస్తా. ఇప్పుడు మనమైతే ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాం కదా, మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం ప్రెసెంట్. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళే దావా. పైకి వెళ్ళిపోతే చూడండి ఇటు సైడ్ నుంచి కూడా కొడితే మొత్తం బుల్లెట్లే, పైన లైటింగ్ లేనట్టుంది. మేమైతే నైట్ టైం వచ్చినా, ఇప్పుడు మా కోటి వాళ్ళకి చెప్పుకోకుండా సైకి అయితే వచ్చిన. ఇది ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. కింద నుంచి పైకి వస్తే ఇది చూడండి మొత్తం పైనుంచి కూడా మిసైల్స్తో మొత్తం కొడితే మొత్తం పగిలిపోయింది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. చూడండి ఆ కింద నుంచి మిసైల్తో కొడితే దబ్బిడి అయిపోయింది. అదో ఆ నుంచి మిసైల్ ఉంది కదా, ఆ నుంచి కొడితే మొత్తం చూడండి ఎట్ అయిపోయిందో. కోవిడ్ వాళ్ళ మీద అయితే దౌర్జన్యంగా దాడి చేసినారు. కోవిడ్ వాళ్ళు ఇంకా ఏం చేయలేక మొత్తం 12 మంది చనిపోయినారనమాట. చూడండి అటు సైడ్ నుంచి ఈ కింద నుండి కొడితే ఇటు పక్కల చూడండి ఫటా పడిపోయినాయి బొక్కలు. మొత్తం ఆ మిసైల్స్ ఎటు పడితే కనుక ఆ రోజు ఎటు నిందో ఈ ఇల్లు మొత్తం మునిగి నిందేమో, దబ్బిడి అయిపోయినట్టుంది ఈ ఇల్లు చూస్తే. చూడండి ఒక్కొక్కటి 4-5 మీటర్లు వంగిపోయినాయి పడితే బొక్కలు. ఈ రూమ్ డ్యామేజ్ అయినా, ఈ రూమ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇటు పక్క నుంచి కూడా దాడి చేసినట్టున్నారు నా వచ్చినందులో. ఆ ఇండ్ల పై నుంచి అటు ఏమన్నా అదో అక్కడ కూడా ఆ ఇల్లు కూడా డ్యామేజ్లో ఉంది చూడండి. పక్కిండ్లు కూడా అంతే మొత్తం పడిపోయినాయి అనమాట. పట్ట అయితే కొట్టేసినట్టున్నారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. ఇప్పుడు మనమైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఇంకొకటి ఉంది. ఇక్కడ చూడండి ఈ బాత్రూమ్ పైన టాపులు ఇవన్నీ ఎగిరిపోయినాయి దెబ్బకి. అక్కడ నుంచి కూడా మొత్తం వచ్చి పడితే ఇక్కడ చూడండి ఆ సైడ్ నుంచి కొడితే బుల్లెట్లు. ఇది చూడండి ఈ పైన. ఇంక ఈ రూమ్ చూడండి నేను ఎట్ అయిపోయిందో కొడితే. అంటే ఇంక ఇది ఇటు సైడ్ నుంచి ఇటు పక్కల నుంచి ఆడ ఆ ట్యాంకర్ నుండి ఆ ట్యాంకర్ బుల్లెట్లు ఈ బుల్లెట్లు ఆ బుల్లెట్లు పడితే ఇది చూడండి పిల్లర్ దెబ్బకి ఎట్ అయిపోయిందో. చూడండి బుల్లెట్లు పట్ట దిగిపోతాయి. ఈ మాదిరిగా యుద్ధం దగ్గర నుంచి చూసినట్టుంది నాకైతే. ఇల్లు మొత్తం చెల్లాచెదరైపోయింది. ఇప్పుడు మనమైతే సెకండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్దాం. ఇది చూడండి చెప్పినా కదా, అక్కడ కింద నుంచి కొడితే బుల్లెట్లు అన్నీ చూడండి దెబ్బకి ఫట్ట. ఇది వచ్చేసి టాప్ ఫ్లోర్లోకి అయితే వెళ్తున్నా. ఇవి మొత్తం మంచిగా అయితే చేసినారు అనమాట. అంటే ఇంకా వచ్చే వాళ్ళందుకు బాగా చూసుకొని ఒక మ్యూజియం లెక్క ఇది పెట్టేసినారు కాబట్టి. ఇప్పుడైతే మనం అయితే పైన అయితే ఉన్నాం. ఇది చూడండి పైన కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇల్లు అయితే. ఇక్కడ కూడా బుల్లెట్లు చూడండి, ఇవన్నీ కూడా బుల్లెట్లు పన్నెటివే. ఇక్కడ బుల్లెట్లు పన్నెటివే. గోడలు కూడా మొత్తం ఈ మాదిరిగా చెల్లాచెదరు అయిపోయినాయి. ఇది చూడండి ఈ పక్కన చూడండి, ఇంకా ఇది చూడండి ఇటు పక్కల చూడండి మొత్తం. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఈయన ఫోటో ఉంది కదా, ఈయన ఫోటో ఇక్కడ దేనికి పెట్టారంటే కనుక యుద్ధం అయిపోయిన తర్వాత ఈయన డెడ్ బాడీ ఇక్కడ దొరికింటే ఈ ప్లేస్ ఇతనికి అంకితంగా ఇక్కడైతే ఈ ఫోటో అయితే పెట్టినారంట. ఇది నేను గూగుల్ అయితే చదివిన మొత్తం. ఇది చూడండి బుల్లెట్లు అవి ఎట్లా పడుతున్నాయో. ఇక్కడ చూడండి ది ప్లేస్ ఆఫ్ వేర్ ది లీడర్ సయ్యద్
ఇది చూడండి, ఇవన్నీ బొక్కలు చూడండి ఏమన్నా కొడుతున్నాయా, మొత్తం దిగింపేసినారు మొత్తం. ఆ కింద నుంచి కొడితే ఎన్ని లేచిపోయినాయి. ఇది ఇతని డెత్కు సంబంధించిన ప్లేస్ ఇది. సో అందుకు ఇతని పోస్టర్ అయితే పెట్టిండ్రు ఇక్కడ. ఇలాంటిదే ఇంకా కింద కూడా ఉంటాయి, చూపిస్తారండి అన్ని. ఇది 5th ఫ్లోర్ ఇదే. ఇక్కడ నుంచి మనం అయితే కిందకి వెళ్దాం. మళ్ళీ ఇక్కడ లైట్లు ఉన్నాయా, ఓరే నీ పాసుగుల్లా. ఇక్కడైతే లైట్లు కూడా ఉన్నాయి, మర్చిపోయింది ఇంతసేపు లైట్లే వేసుకోలేము మేము. చూడండి ఏమన్నా కొడుతున్నాయా బొక్కలు, పట్టా 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 పట్టా. వచ్చేసి 2nd ఫ్లోర్. ఇక్కడ లైట్లు కూడా ఉన్నాయి, మనం వచ్చి లైట్లు కూడా ఆన్ చేసుకోవచ్చు. బాత్రూంలో ఉన్న లైట్ చూడండి, బాత్రూమ్లో పైడిపోయింది మొత్తము ఈ పక్క రూమ్లో. ఇప్పుడు మేము నైట్ వచ్చినాం కాబట్టి లైట్లు అయితే వేస్తున్నాం. చూడండి లైట్లు కూడా ఉన్నాయి. లైట్లు వేసి అంటే బయటికి వెళ్తున్నాయి అనేసి మళ్ళీ ఆఫ్ చేస్తున్నాం. ఒకవేళ మనల్ని ఏమైనా అంటారే మనకి దీనికి రిస్క్ అనేసి మనం మొత్తం లైట్లు కూడా ఆఫ్ చేసి మళ్ళీ వెళ్తాం కిందకి. షూట్ చేసుకున్నాం కాబట్టి మనం వీడియో మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడైతే కింది ఫ్లోర్లోకి వెళ్తా. కింది ఫ్లోర్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం మెయిన్ మ్యాటర్ అంతా. చూడండి మిసైల్స్ దగ్గరికి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే కనుక ఈ పక్కన ఆ మిసైల్ సౌండ్లకి మనకు చెవులు దిమ్మకి పడుతాయేమో నాకు తెలిసినంతలో. చూడండి వీళ్ళు మొత్తం చనిపోయిన 12 మంది అనమాట. 12 మంది నేమ్స్ ఇవి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ 12 మంది వీరమరణం అయితే పొందినారు. ఇతను ఇక్కడ ఫోటో ఉంది కనుక ఇతని డెడ్ బాడీ ఇక్కడ దొరికినట్టు అర్థము. అండ్ అలానే ఇక్కడ నుంచి చూపిస్తుంది. ఇక్కడ ఎక్కడెక్కడైతే కనుక వాళ్ళ డెడ్ బాడీ ఫొటోస్ ఉన్నాయో అక్కడ వాళ్ళ డెడ్ బాడీలు అయితే దొరికినట్టు అని అర్థము. ఇక్కడైతే ఉన్నాయి కదా, ఇక్కడ అసలుకి అయితే లేదు. అండ్ అలానే ఈ రూమ్లో లేదు. కానీ రూములు చూడండి ఏమన్నా దెబ్బకి ఇదంతా చూస్తుంటే గూజ్ బంప్స్ అనమాట. గూజ్ బంప్స్ అయితే వస్తున్నాయి. చూడండి ఇల్లు ఏమన్నా దీని అమ్మ జీవితం గూజ్ బంప్స్ వస్తున్నాయి. ఇది ఇక్కడ చూడండి, ఈడ 2 ఫొటోస్ అయితే ఉన్నాయి. ఈ 2 ఫొటోస్ ఉన్నాయి కనుక ఈడ 2 డెడ్ బాడీస్ అయితే దొరికినట్టు. ఇక్కడ చూడండి ఇవన్నీ చూస్తుంటే గూజ్ బంప్స్. మిసైల్ కొడితే ఇంత బొక్కలు పడుతున్నాయంటే ఆ బుద్ధి ఇల్లు షేక్ అయితే దెబ్బకు షేక్ అయ్యి మనుషులు మొత్తం అల్లా కొల్లం ఆ సౌండ్ రీసౌండ్కి. ఇప్పుడు మనమైతే ఈ చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ కోసం లోపలికి వెళ్దాం రండి. ఇంకా మొత్తం ఇది ఓపెన్లో ఉందో లేదో తెలియదు ప్రజెంట్ అయితే. మనమైతే ఇక్కడైతే కెమెరాస్ నాట్ అల్లుడు, ఓపెన్లోనే ఉంది. ఇప్పుడైతే మనం ఈ లోపల వచ్చాం. ఈ లోపల వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళే. ఇక్కడ చూడండి మిసైల్ చూడండి. ఈ మిసైల్ దీని అమ్మ ఇంత పెద్ద మిసైల్ పడితే మీద మనిషి ఉండనికేనా? ఇల్లు ఫ్లాట్ అయినా కానీ వెళ్ళిపోతుంది. మనం చూడండి ఇటు ఎంట్రెన్స్ పెట్టారు మిసైల్స్. ఈ 12 మంది అనమాట చనిపోయిన వాళ్ళు. 19లో 12 మంది అయితే చనిపోయినారు, 7 మంది అయితే బతికి పెట్టేట ఉంటారు. అంటే తచ్చున్నారు అనమాట. ఇది వచ్చేసి కెమెరాస్ నాట్ అవ్వదు. కానీ నేనేం తీసుకున్నా కొంచెం బయట పెట్టుకున్నాను. చూడండి అప్పుడు మిసైల్స్, వాళ్ళ క్యాబులు, వాళ్ళ బట్టలు చూడండి. అప్పట్లో ఇల్లు చూడండి ఎట్లా పడిపోయిందో. అప్పట్లో ఇల్లు చూడండి ఇట్లా ఉండేది సిచ్యువేషన్ మొత్తం. చూడండి పడితే చూడండి డిక్కి కూడా లేచిపోయింది బుల్లెట్ల సౌండ్గా. అప్పుడు చూడండి, అప్పుడు కనుక ఉన్నింటి ఈ పక్కన దబిడి అనేటు నిందు వీళ్ళు ఈ రూమ్లో కూర్చొని ఇరాక్ దేశంని ఇంకా ఈ యుద్ధం ఆపేద్దాం అనేసి లైక్ ప్లానింగ్లో అయితే ఉండినారంట. ఆ టైంలో చూడండి ఈ మిసైల్స్ పైన నెంబర్లు ఉన్నాయి. ఇవన్నీ పడిపోయినాయి. ఈ 12 మంది చూడండి ముందు మెయిన్గా. ఇతను 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ 12 మంది చనిపోయినారు. ఈ 12 మంది చనిపోయిన తర్వాత ఇది చూడండి ఆ రోజు మొత్తం దబిడి అనమాట. ఇది వీళ్ళకు వార్ అనమాట. 1991లో వార్ జరిగింది. ఇదంతా మొత్తం ఇరాక్ వాళ్ళు మొత్తం దబిడి చేసినారు ఈ కువైట్ని. ఇది చూడండి అప్పట్లో ఇవన్నీ మిసైల్స్ యొక్క పార్ట్లు ఇవన్నీ విరిగిపోయినవి. అది చూడండి బుల్లెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అది చూడండి బుల్లెట్లు చూడండి ఏమేమి బుల్లెట్లు ఉన్నాయో. అది చూడండి మిసైలు, అటుపక్కల మిసైల్స్ ఇటుపక్కల మిసైల్స్ అంటే చిన్న మిసైల్స్ అనమాట. చూడండి ఎన్ని చిన్న ఒక్క చిన్న బిట్టును వదలనమాట. దొరికిన ఇనుప ముక్కలు కూడా ఇక్కడ పెట్టేసినారు. బాబా ఈ గన్ను చూడండి స్వామి. ఈ గన్నుతో కొడితే తట ఇల్లు మొత్తం షేక్ అయిపోయింటుంది. ఇంకా
చూడండి గన్నులు ఏమున్నాయో, గన్నులు దానికి సంబంధించిన బుల్లెట్లు A to Z అన్నీ ఇక్కడ మొత్తం గుర్తుగా పెట్టుకున్నారు. ఈ గన్నులతో కొట్టి ఇల్లు మొత్తం షేక్ అయిపోయింది దెబ్బకు. చూడండి గన్ను ఏంది ఇది, దీంతో చిన్న చిన్న మిసైల్స్ అనమాట, చిన్న చిన్న మిసైల్స్ తీసి కొట్టారు. ఆ పక్కన రెండు గన్నులు A to Z ఇలా మిలిటరీకి సంబంధించిన గన్నులు మొత్తం ఇది ఇలా మొత్తాన్ని గుర్తుగా పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చి చూసుకుంటే ఇదంతా మొత్తం ఆ ఫోటో చూడండి. వీళ్ళు ఇరాక్ మెయిన్ వచ్చింది ఇలా వీళ్ళ దగ్గర డబ్బులు ఉందని, ఇలా ఈ గవర్నమెంట్ మనం మొత్తం సంతం వేసుకున్నామని ఇరాక్ అయితే ఇది దేశం మీద అయితే యుద్ధానికి ఇది వచ్చారు. అప్పుడు వీళ్ళు పెట్రోల్ బాంబులు ఏదో యుద్ధం అయితే చేశారు. ఇవన్నీ వాళ్ళు పెట్రోల్ బాంబులు అనమాట. పెట్రోల్ బాంబుల మీద మొత్తం అంతా యుద్ధం అయితే చేశారు. ఇది మొత్తం షూట్ చేస్తా అంటే ఈమెయితే వచ్చి నన్ను అడుగుతుందనమాట మొత్తం అంతా పర్మిషన్స్ లైక్ ఇలా మొత్తం అంతా దీని గురించి కూడా చెప్తాను నేను కొద్దిగా అంటుంది. ఓకే, టెల్ మీ స్లీప్. Hello, assalamu alaikum. Walaikum salam. So this is a museum. Yes. Kuwaiti people, they are a group. Yes. They came here and they had a battle with the Iraq people. Hey. The Kuwaiti people, they were actually here because they wanted to help America, other countries coming to Kuwait to fight Iraq people out of Kuwait. But before these countries came, Yes. they had a battle alone with Iraq. Yes. Come here, explain. This is their weapons. They use these weapons to These fight. weapons are all used, the Kuwaitis use or the Yes, Iraq use? the Kuwaitis? Kuwait. Okay, all weapons are Kuwaitis used. Yeah, this is the weapon of the leader of the group that Ada- was here. అది బిగ్ వెపన్. ఆ వెపన్ వచ్చేసి ఈ కువైట్ లీడర్ ఉంటుంది కదా పెద్దతను అదైతే యూజ్ చేశాడంట. ఓకే, నెక్స్ట్. Yes, and this is the weapon of the first man that passed away in this battle. ఓకే, So yes, these are their weapons. అది Now we will go to a section. You can see their uniform. ఎస్. The uniform of this group. Ye- Over there is their uniform. ఏ In the front, it says the Masila group. This is the name of their group. మెసిలా గ్రూప్. ఐ నో. Yes, and at the back of the uniform, it says the power of Kuwait. ఏ These are photographs 2 days after the battle. How it looked like. ఓకే, అది మొత్తము వార్ జరిగిన జస్ట్ 2 days తర్వాత మొత్తం పిక్స్ క్యాప్చర్ చేసినారంట. అవన్నీ ఆ పిక్స్ మొత్తం ఇవి కూడా అప్పుడు అన్ని వాళ్ళు దొరికినవి ఇవన్నీ మొత్తం ఇక్కడ ఒక మ్యూజియంలో ఇవైతే పెట్టేశారు అనమాట. లైక్ చూసేకి ఇంకా బాగా ఫ్యూచర్ వాళ్ళకి అన్ని లైక్ మొత్తం ఒక గుర్తుగా ఉండడానికి పెట్టారంట అట్లా. ఓకే, నెక్స్ట్. These are the people that passed away from the group. They were 18 people that were having the battle. 19 or 18? 18. Okay. But these are the people that passed away. Passed away. Okay. And what else do I say? No, I think other Google say other 19 members, 7 members escape, other 12 members other die. Yeah, Pass away. so there were 7 people Hey. that were taken into the police station. Okay. And they were interrogated and tortured there. Okay. And then they brought them back to Grain. Okay. And they killed them there. Oh, okay. 4 people were able to hide and survived. These people were against 1,700 Iraqi soldier and 3 tanks. 3 tanks, other Yes. military tanks. What else do we say? ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ కోవిడ్ వాళ్ళు ఇక్కడైతే ఒక చోట దాక్కున్నారంట. అది కూడా మొత్తం అంతా ఈమెయితే చెప్తుంది. ఈ మాటలు అయితే క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్? Yeah. So this is the house of Badr al-Aidan. He didn't know about the group that were here. ఓకే, He just joined them in the battle automatically. ఆటోమేటిక్లీ. So ఓకే, he joined them because he wanted to help. ఓకే, So he helped. He told them to come to this house and try to go to other houses to Okay. try to fight from different sides. ఓకే. ఐ థింక్ 360 degree అదర్. Yes, as much as they can from different angles. Okay. So what happened here is many different events. Okay. 3 tanks hit this house. Okay. As we can see above us, this isn't part of the house. ఓకే, We just put it there because of, like, you can see the destruction of the tanks. ఓకే, So we have one of them. His name is Mubarak. This is his photo. He got injured from a bullet that went in his stomach and it came out from his back. ఓ మై గాడ్. So Badr al-Aidan, he placed him under the stairs హియర్. and he went to this kitchen. There was a కిచెన్ stove. అంట. ఓకే, He made a knife hot ఓకే. and he used the knife to secure the wounds. నైఫ్. Yeah, to close the wound so he stops bleeding.
బ్లీడింగ్. Yeah. ఓకే. So we ఇలా have కత్తులతో కూడా some దాడేశారంట. we have some events upstairs as well. ఓకే. ఇక్కడ They used to run up and down and throw bombs. ఇక్కడ నుంచి కూడా అక్కడ వాళ్ళు బాంబ్స్ లైక్ ఇవన్నీ ఇక్కడ Grenades, త్రో చేశారంట ఇక్కడికి. ఇదంతా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్. It's open. So they used to spread to the rooms and they fight from different angles. Different angles. Okay. There's a man that was in here. Okay. He was fighting with a machine gun. Machine gun. And they all heard a scary sound. Okay. And they asked him, "What is this?" He said, "Now tanks came." Okay. So there was not only one tank, there was a tank this way, this way, and in the front. Different way. So because of the tanks, this whole house got destroyed. Okay. And even Yusuf got hit with a tank and he passed away. Okay. So they said, "We can't hide anymore in this house." Okay. The tanks destroyed it. It even destroyed our weapons and we are very tired. Oh. What do we do now? So they had two options. One, to surrender, be prisoners and tortured, or they try to find a way to die. Oh. Because in Islam, they believe that if they die for the sake of a country and for the sake of humanity, they go to heaven. So they want to die rather than obviously being taken, tortured, and being prisoners. So they all came downstairs and they hid with Mubarak. Hid here. Yes. Hidden here. Okay. And they tried to find a way to pass away. Okay. So a man named Abdullah. Abdullah? Yes. Okay. He told them, "Let's sit in a circle and we plant 3 bombs." 3 bombs? Yes. Oh. 3 grenades. 3 grenades. So he said, when the grenades start, we will die. Oh. But now we say 2 miracles happened. One, none of the grenades worked. They didn't die. Okay. And we believe this happened because also in Islam, if you commit suicide, you go to hell. So we believe that the bombs, they didn't work because if they actually worked, this is them committing suicide. Okay. So they will go to hell rather than heaven. So it didn't work. So now they decided either we try to hide or run away. Oh, yeah. So the leader of the group, he said, "I want to die no matter what. I want to go to heaven." So he went all the way up. He only threw a grenade and a bomb came back at him and he passed away. Oh. So in the end, some of them, they hide up here, 2 hide up here. Okay. And in the other house, there's also a room like this. Same like this. Yes. And they hide in there as well. Okay. So there's a soldier that walked in and he began trying to find them. He found the ones under the stairs. Oh. And he looked in here. This is miracle number 2. Oh. He put the lighter to find them, but he said there's nobody. It's black. Oh, It's dark. Okay. So even in the other room, Same rooms. the man that was hiding inside, Okay. he said he was looking at me. We were making eye contact, Okay. but he said it's dark. There's nobody. Oh. So this is miracle number 2. He didn't find anybody even though they are looking at Okay. him. ఆ పైన వచ్చేసి ఒక ఇద్దరైతే దాక్కొని ఉన్నారు. అలానే సేమ్ అనమాట. సేమ్ రూమ్స్ పైన ఉంటాయి, అక్కడ ఉన్నాయి, మొత్తం అంతలాగా ఇద్దరైతే దాక్కున్నారంట. సో మిగతా వాళ్ళు వచ్చేసి ఇక్కడైతే దాక్కున్నారు కొంతమంది. సో వీళ్ళు వచ్చేసి అదంతా మొత్తం బ్లాక్గా ఉంటే కనుక మొత్తం ఎవరికి అవపరాదు అనమాట, డార్క్గా ఉంటే కనుక. సో వాళ్ళైతే అక్కడైతే హైలో అక్కడైతే దాబెట్టుకుని ఉన్నారంట. So yes, in the end, they took the 7 under the stairs. Okay. And to a police station in Arabic called Rumaithia police station. Okay. One of them tried to run away. Okay. He entered a door that was here. It only shows from the outside. Okay. He jumped over the wall and entered house number 3 that we were in. We saw their clothes. Hey. He tried to open the door. A family opened the door for him. They are from Yemen. Okay. And then the Iraqi people saw him and the family. They thought they are his family. Oh. So they took him and also took him to Rumaithia police station. Okay. Over there, they asked the ones under the stairs, "Do you know this guy?" Hey. They all said, "No, we've never seen him before." Okay. So because they said we don't know him, he's alive to this day. And then the ones that were under the stairs, they brought them back to Grain neighborhood. And we don't know where exactly, but we think at the roundabout.
over there, they killed them. Oh. They passed away. Um, and yes, the ones that were hiding in the rooms, Yes. once the Iraqi soldiers left, they ran away. Okay. So they survived. And one of them that was in the rooms is the son of the leader. ఓకే. So, yeah, that's the story. ఓకే. ఈమె ఏం చెప్తుందంటే ఒకరు వచ్చేసి ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఒకరైతే తప్పించుకున్నారంట, పక్కన ఉన్న గోడ దూకి 3 ఇంట్లోకి దూరినారంట. దూరిన తర్వాత ఈ ఇరాక్ వాళ్ళు ఆ ఇంటి మొత్తం సెర్చ్ చేయడంలో వాళ్ళు వచ్చేసి ఇతను వచ్చేసి మా ఇంటి వాడే అని చెప్పినారంట. ఆ తర్వాత అతన్ని తీసుకొని ఆ ఫ్యామిలీ మెంబర్లు అందరూ కలిసి రుమేతి అనే ఒక పోలీస్ స్టేషన్ అయితే వెళ్ళిపోయారంట. అండ్ అలానే ఇక్కడ బాత్రూమ్ పైన హిడెన్ స్పేస్ ఉంది కదా, అక్కడైతే దాక్కున్నారంట. ఇద్దరు అట 3 బాత్రూమ్లలో. ఈ ఇరాక్ వాళ్ళ కాల్పుల తర్వాత ఈ 6 మంది అండ్ అలానే ఒకతను పోలీస్ స్టేషన్ వెళ్ళిండు కదా, అతను 7 మంది మొత్తం అయితే తప్పించుకున్నారు. 12 మంది అయితే చనిపోయినారు. ఇది ఏమో చెప్తున్న స్టోరీ అయితే. So this car and Okay. bus, they are known that there's Iraqi soldiers. They wander around the streets of Kuwait to find Kuwaiti citizens not in curfew. They are not in their homes. ఓకే. Because they are not in their homes, they put them in this bus. They take them to Basra in Iraq, a huge police prison. They keep them there and torture them for no reason. Only they find them in the street, okay, we will take you to prison and torture you. Or they actually go to houses they want. They break the door, they walk in, they take anybody they want, and they steal everything, and they put them in the Van? bus and again to Okay. prison. ఈమె ఏం చెప్తుందంటే కువైట్ వాళ్ళని ఇరాక్ వాళ్ళు వచ్చేసి ఈ వ్యాన్లలో ఇరాక్ తీసుకువెళ్తా ఉన్నారంట. అంటే వీళ్ళకి ఎవరెవరు కాలం అంటే ఇరాక్ యుద్ధం చేస్తాను అనమాట. ఇరాక్ యుద్ధం చేస్తాను. సో ఇరాక్ అండ్ ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది అంటే కువైట్ వాళ్ళని మొత్తం తీసుకోనికి ప్లానింగ్ అయితే చేసుకున్నాను అనేది. ఆ టైంలో కువైట్ వాళ్ళకు అవసరం అనమాట మనుషుల్ని. ఆ టైంలో వచ్చేసి కువైట్ వాళ్ళని ఈ వ్యాన్లలో ఇరాక్ అయితే తీసుకుని వెళ్తాను అనమాట. కువైట్ వాళ్ళని వీళ్ళకి ఎవరెవరు కాలం అంటే మంచిగా ఫిట్గా లైక్ అలా ఉంటే కనుక వ్యాన్లో ఎక్కించేసుకొని ఇరాక్ అయితే తీసుకుని వెళ్తాను అనేది. అది అయితే చెప్తుందామా స్టోరీ. ఓకే మామ, నెక్స్ట్. So about this car and bus with the group Masila, Hey. what happened was there were spies everywhere. And they are so good that every time the group Masila, they go and hide somewhere new, Hey. they find them. Hey. So now they came to this neighborhood, Grain, and they Hey. said, hopefully they don't know about them, they are here. Hey. But again, their spies are so good. The car and the bus knew that the Masila group are here. Hey. So they came to Grain neighborhood and now they're trying to find them and find them. Hey. So they chose this house, subhanallah, to come here. Hey. They came here, and then that's when a police guy inside, he said, break the door down, see who's inside. Okay. Maybe it's the Masila group, and it was. And that's how they began their battle. ఓకే. ఈమె ఏం చెప్తుందంటే ఈ 2 బండ్లు వచ్చేసి ఇరాక్ వాళ్ళు అనమాట. ఈ ఫ్రంట్ కార్ లో వచ్చేసి ఈ ఇరాక్ వాళ్ళకి సంబంధించిన హెడ్ ఆఫీసర్ అయితే వెళ్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ వాళ్ళకి సంబంధించిన ఆర్మీ వాళ్ళు కొందరు ఈ ఇరాక్ వాళ్ళు కోవిడ్ వాళ్ళని తీసుకుని వెళ్తున్నారు కదా. ఈ మెసిలా గ్రూప్ అనేది వీళ్ళనైతే అడ్డుకోవడంలో ఒక ప్లానింగ్ అయితే వేసుకున్నారంట ఇంట్లో కూర్చొని. ఈ ఇరాక్ వాళ్ళు కూడా ఈ గ్రూప్ కోసం ఎదుగుతున్నారు కార్లు వేసుకొని. ఎగ్జాక్ట్ గా ఖచ్చితంగా ఇరాక్ వాళ్ళు కూడా ఈ ఇంటి దగ్గరికి వచ్చి ఈ ఇంటిని అయితే రౌండ్ అప్ చేసినారు. ఇవి కూడా మొత్తం ఒక మెమొరీ లెక్క ఇక్కడైతే పెట్టేసుకున్నారు లైక్ దట్ అంతే. ఓకే, నెక్స్ట్. So we have the water truck outside. వాటర్ ట్రక్. ఓకే. Yes, they used to use this truck to wander around neighborhoods and knock on the door and tell them to the Kuwaiti people, we have food, we have water for Okay. you. So they used to hide inside because the Iraqi soldiers were also trying to find Oh. Group Masila. ఓకే. They also used this water truck to come to Grain 6 a.m. in the morning. They used the car behind you. ఓకే. This is the leader's car, Sayyid Hadi. సయ్యద్ హాది. They drive front and the truck behind them ఓకే. because they see there's Iraqi people know, Hey. and then they come. So 6 a.m. they all hide inside. Some of them are wanted. That's why they're hiding. And they were able to arrive here with the water truck and this car giving them direction. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇదేనగా ఈ కార్లో ఉంటారు కదా, ఈ కార్లో ఉన్న వాళ్ళు ఈ మెసిలా గ్రూప్ సంబంధించిన కోవిడ్ వాళ్ళు వీళ్ళు కూడా ఈ ఇరాక్ వాళ్ళని పట్టుకునేకి ఈ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, ఈ వాటర్ ట్యాంక్ లోపల ఉన్న కొందరు దాక్కుని ఆర్మీ వాళ్ళు ఈ ముందర కార్లలో వెళ్తా ఇంటింటి డోర్ కూడా కొట్టి కోవిడ్ వాళ్ళందరూ అనమాట 6 గంటలకి మార్నింగ్ మీకు ఏమైనా కావాలన్నా అది అని చెప్పి అడుగుతా ఉన్నారంట. ఒకవేళ దాంట్లో ఇరాక్ వాళ్ళు ఉంటాయి వీళ్ళు కార్లోంచి అందరు దిగేసి వాళ్ళని ఈ ప్లానింగ్ పద్ధతిలో వాళ్ళని పట్టుకునేకి వీళ్ళందరూ తిరుగుతా ఉన్నారంట. ఈ మెసిలా గ్రూప్ అనే వాళ్ళు, ఈ మెసిలా అనే గ్రూప్ కోవిడ్ విముక్తి కోసము ఇరాకీ దేశానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ ఇంట్లో కూర్చొని చర్చిస్తానారంట. అలా వీళ్ళైతే దొరికిపోయినారు. ఇది యాక్చువల్ గా స్టోరీ అయితే కనుక ఈ మొగన ఇదే చెప్తుంది. ఈ కార్లు కూడా వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు అని చెప్తుంది. ఈ వాటర్ ట్యాంక్ కూడా వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు మన వాళ్ళు అని చెప్తుంది. ఓకే Yeah. That's it. ఓకే. Thank you so much. Do like, share, and subscribe. థ్యాంక్ యూ మామ. You're welcome. థ్యాంక్ యూ. మొత్తం అయితే వీడియో ఇల్లు మొత్తం అయితే షూట్ చేసిన పాప మంచిగా వచ్చి మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసింది. ఇది ఇక్కడ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందరైతే ఉంటా. బై.